మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. తునిలో చిన్నారి అదృశ్యమై నేటికి 23 రోజులవుతుంది. ఇంకా ఎలాంటి ఆచూకీ లభించట్లేదు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైపోయింది? ఎక్కడికి పోయింది? ఎవరు తీసుకువెళ్లారు? తన పరిస్థితి ఏంటి అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన, ఎన్ని డిపార్ట్మెంట్లు అందులో ఇన్వాల్వ్ అయినా ఇప్పటివరకు పాపకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ విషయంలో మొదటి నుంచి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది పాప తిరిగి ఇంటికి అని చెప్పేసి ఆలోచించినటువంటి తల్లిదండ్రులు పూర్తిగా నైరేశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొన్న ఈ యొక్క బెంగలోనే ఆ తల్లి జ్ఞానేశ్వరి తల్లి కూడా అనారోగ్యానికి గురై మంచం పట్టినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. జ్ఞానేశ్వరి కోసము కుటుంబ సభ్యులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కొన్ని పరిణామాలు కూడా జరుగుతున్నాయి. నిన్న ఆ తల్లిదండ్రులు అక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరకు ఒక జ్యోతిష్యుడు వచ్చి కూడా పాపకి ఏం కాలేదు, పాప ప్రాణాలతోనే ఉంది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది సెప్టెంబర్ వరకు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పి వారు కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఆ విషయం అది జ్యోతిష్యము లేకుంటే ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పక్కన పెడితే మానసికంగా వారికి కొంత ధైర్యం వచ్చేటువంటి పరిస్థితి, అంటే ఎటు పోదు, ఏం కాదు, వచ్చేస్తుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడం అయితే జరిగింది. నిన్న జరిగినటువంటి పరిణామం అయితే అది. జ్యోతిష్యులు అక్కడ ఇంటి దగ్గరకు వచ్చి, చిన్నారి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వారికి భరోసా ఇచ్చి ఖచ్చితంగా పాప ప్రాణాలతోనే ఉంది, తను ఎక్కడ ఉందో కూడా నియర్ బై తెలుస్తుంది, సెప్టెంబర్ వరకు మనం తిరిగి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా మరొక విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదేమైనా 23వ రోజుకు వచ్చినా కూడా అక్కడ జల్లడబట్టేదంతా పట్టారు, తోటలో, కొండల్లో, ఎక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లేదు. అంటే ఇక పాపకు ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైనా క్రూర మృగమో కానీ, లేకుంటే అక్కడ పడిపోవడమోలా కానీ, ఎక్కడైనా కొండలలో ఇరుక్కుపోవడం అలాంటివి జరిగింది కానీ లేదనే మాత్రం స్పష్టత వచ్చేసింది. మొత్తం జల్లడబట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది కిడ్నాప్ యాంగిల్లోనే ఎటు చూసినా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు తీసుకువెళ్ళినా ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒక రోజు పాప దొరుకుతుంది, పాపను తీసుకురాగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే తల్లిదండ్రులకు ఉంది. అదే నమ్మకంతో అక్కడ వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఏ చిన్న క్లూ ఉన్నా కూడా, క్లూ లాంటిది అనిపించినా కూడా వదలకుండా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఎస్పీ చొరవ తీసుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు టెక్నికల్ వాటిని కూడా ఉపయోగిస్తున్నారు, అన్ని సాంకేతిక పరిజ్ఞానాలను కూడా ఉపయోగిస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి పెంపుడు శునకానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ రేపు అది వస్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎలా చనిపోయింది, ఏంటి, ఎక్కడికి వెళ్ళింది, దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒక కెమెరాలో ఊర్లో అక్కడ పాప మిస్ అయినటువంటి గంటన్నరకి ఊర్లో పాప అక్కడ మిస్ అయిన దగ్గర నుంచి ఊర్లోకి వెళ్ళి ఆ కుక్క అక్కడ తిరిగినట్టుగా ఆనవాళ్ళు కనిపించాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎన్ని కోణాలలో ఎన్ని చేయాలో ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఇలాంటి ఆచూకీ లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి ఎవరైనా పిల్లని తీసుకువెళ్ళుంటే, పాపను తీసుకువెళ్ళుంటే ఊర్లో నుంచి కాకుండా ఊర్లలో సీసీ కెమెరాలు కానీ అవి కానీ ఉంటాయి కాబట్టి అది కనపడకుండా అటవీ ప్రాంతాల నుంచి, అంటే ఊర్లలోకి టచ్ అవ్వకుండా పాపను ఏమైనా బయటికి తీసుకువెళ్ళారనేటువంటి ఒక కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే దూరంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఇప్పుడు సిహెచ్ అగ్రహారమే కాకుండా పాప తప్పిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఊరే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తుని, కాకినాడ, మిగతా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలలో కూడా వెతుకులాట మొదలుపెట్టారు. అక్కడేమైనా ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతున్నాయా? ఇక్కడంటే ఊర్లలో నుంచి రాకుండా బయటికి వెళ్ళొచ్చు, కానీ తీసుకువెళ్ళిన ఒక వ్యక్తి బయటికి ఎక్కడన్నా తరలించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పట్టణానికో నగరానికో చేరాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడో ఒక కెమెరాలో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ క్లారిటీ లేదు పాప కిడ్నాప్ అయిందా లేకుంటే అక్కడే ఏమన్నా అయిందా అని చెప్పేసి. బట్ చాలా వరకు అయితే ఖచ్చితంగా ఎవరో తీసుకువెళ్ళే ఉంటారు అనేటువంటి కోణం మాత్రమే బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యాలించేశారు, జల్లడ పట్టేశారు, ఎక్కడ చిన్న డ్రెస్ ముక్క కూడా దొరకలేదనంటే పాప ఈ ప్రాంతంలో అసలు లేదు, ప్రస్తుతానికి వేరే ప్రాంతాల్లోనే ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వేరే ప్రాంతానికి పాప అంత గంట సేపట్లో నడుచుకుంటే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఎవరో తీసుకువెళ్ళారు ఉంటారు అని చెప్పేసి కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి 23వ రోజుకి వచ్చినా కూడా పాప ఆచూకీ లభించకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి తల్లిదండ్రులతో పాటు మిగతా వారందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పాప ఎప్పుడు తిరిగి వస్తుంది, ఆ తల్లిదండ్రులకు ఎప్పుడు చేరుతుంది ఆ పాప.
వారు ఇన్ని రోజుల నరకయాతనకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అనేటువంటి ఆ యొక్క సానుభూతి అందరికీ కలుగుతుంది. అందుకే 23వ రోజుకి వచ్చినా కూడా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ పాప గురించి ఆలోచిస్తూ ఆ పాప ఎక్కడుందో ఏంటో ఏం చేస్తుందో సమయానికి తింటుందో ఏమైనా పెడుతున్నారో లేదో అనేటువంటి ఒక అలాంటి అది కూడా చాలా బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా 23వ రోజుకి వచ్చింది చిన్నారి జ్ఞానేశ్వరి ప్రాణాలతోనే ఉంది అనేటువంటి ఒక హోప్ అయితే అందరికి కలుగుతుంది. కాబట్టి అక్కడికి వచ్చిన కొంతమంది కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి పాప ఎక్కడున్నా ప్రాణాలతో ఉండి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి రావాలని కోరుకుందాం.